హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన స్టోర్లో స్టిచ్ చేసిన కొన్ని ఫ్రాక్స్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఇది కలంకారీ సిల్క్లో స్టిచ్ చేసామండి. ఇదైతే ఎంత ట్రెండ్ అయిందంటే అసలు తెచ్చిన వెంటనే అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ నేను వేరే స్టాక్ అయితే తెప్పించాను అనమాట. అందులో స్టిచ్ చేసాము. చూడండి, స్కాలోప్ నెక్ ఇచ్చేసి స్కాలోప్ హ్యాండ్స్ ఇచ్చాము, చిన్న పఫ్ ఇచ్చామన్నమాట. జస్ట్ సింగిల్ టైర్ కింద ఒక్కటే కూర్చొస్తుంది. మంచి ఫ్లేర్తో అయితే స్టిచ్ చేసాము. ఎంత బాగుంది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 450 శారీ అండి. 450 శారీ తోటి 3 టైర్ ఫ్రాక్ స్టిచ్ చేసేసి ఇలాగా మనము ప్రిన్సెస్ కట్లో ఫ్రిల్ ఇచ్చామన్నమాట. వేసుకుంటే ఇది మంచి లుక్ అయితే వస్తుంది. ఇందులో 3-4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. హ్యాండ్స్ వచ్చేసి దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ పెట్టాము. చాలా బాగుంది కదా, మంచి ఫ్లేర్తో వచ్చింది. ఒక శారీ మొత్తం యూజ్ చేసి స్టిచ్ చేస్తామండి. ఇలా స్టిచ్ చేయడానికి 1400 ఛార్జ్ చేస్తాము. అంటే కింద మధ్యలో ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఛార్జ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది మల్ కాటన్లో స్టిచ్ చేసాము. ఇది కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అసలు చాలా బుకింగ్స్ వచ్చాయి. యాక్చువల్గా మేము వర్కర్స్ కొంచెము లీవ్స్ మూలాన వర్క్ డిలేస్ అవుతున్నాయి, కానీ చాలా బుకింగ్ అయితే అయ్యిందండి. ఈ ఫ్యాబ్రిక్లో కూడా లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్లో స్టిచ్ చేసింది. కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 2200 ఫ్రాక్ ప్రైస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్లో స్టిచ్ చేసాము. ఇది కూడా ఎంత బాగుంది చూడండి. ఎల్లో కలర్ కదా, మనకి హల్దీస్కైనా రెగ్యులర్గా వేసుకున్నా చాలా బాగుంటుంది. టెంపుల్స్ కూడా బాగుంటుంది, పార్టీస్కి బాగుంటుంది. స్కాలోప్ కాలర్ ఇచ్చేసి లాంగ్ పఫ్తో అయితే స్టిచ్ చేసాము. ఇలా స్టిచ్ చేసినందుకు మనకి 1950 ఛార్జ్ అవుతుందండి టోటల్ ఫ్రాక్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాసోలో స్టిచ్ చేసాము. సింపుల్ ఫ్రాక్ ఆఫీస్ వేర్ లాగా అడిగారు అనమాట. ఇది బ్రాసో కొంచెం కాస్ట్లీ కాబట్టి ఫుల్ ఫ్లేర్ పెట్టుకుంటే ఎక్కువ అవుతుంది. అంటే 5 మీటర్స్ ఫ్లేర్ అనుకోండి 1500 ఫ్యాబ్రిక్ అవుతుంది. ఇలా స్టిచ్ చేసినందుకు ఒక 1100 అయినా మీకు 26 ఈ ఫ్యాబ్రిక్ అయితే ఈ ఫ్రాక్ అయితే పడుతుంది. మన ఫ్లేర్ని బట్టి కొంచెం తక్కువ ఫ్లేర్ పెట్టుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. మనకి ఈ బ్రాసోతోనే మంచి లుక్ వచ్చేస్తుంది. ఫ్రాక్ సింపుల్గా స్టిచ్ చేసుకున్నా చాలు, ఎక్కువ డిజైన్స్ లేకపోయినా బాగానే ఉంటుంది. ఇది నేను రీసెంట్గానే ఒక లెహెంగా అయితే నేను పోస్ట్ చేశాను, చాలా రెస్పాన్స్ వచ్చిందనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. పార్టీ వేర్ లాగా ఎలాగైనా యూజ్ చేసుకునేటట్టు అయితే అడిగారనమాట. ఇదైతే మనము డబుల్ రఫుల్తో అయితే స్టిచ్ చేసాము. యాక్చువల్గా దీనికి పీకో రాదు కాబట్టి మనం చిన్న లేస్ అయితే వేసాము. చాలా బాగుంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫుల్ ఫ్లేర్తో అయితే స్టిచ్ చేసాము. ఈ కలరే చాలా బాగుంటుంది, వైన్ కలరు. ఇంకా ఇలా సిల్వర్ లేస్ వేసేటప్పటికి ఇంకా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 180 రూపీస్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఎంత బాగుంది చూసారా. కింద వచ్చేసి మనము సింగిల్ ఫ్రిల్ ఇచ్చి స్టిచ్ చేసాము విత్ డిజైనర్ నెక్. ఎంత బాగుంది చూడండి, వేసుకుంటే చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి లాంగ్ ఎలాస్టిక్ అయితే ఇచ్చాము ఫ్రాక్కి. చిలకల డిజైన్ చాలా బాగుంది. ఇందులో కలర్స్ 3-4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వైట్ బేసే వస్తుంది, బట్ చిలకలు అనేవి మారుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పేస్ సిల్క్లో స్టిచ్ చేసిన ఫ్రాక్ అండి. ఎంత బాగుందంటే కలరే చాలా బాగుంది. డబుల్ లేయర్ ఇట్లాగా హ్యాండ్స్కి మనము కింద వచ్చిన అంటే బార్డర్ తీసుకొని ఇలా డబుల్ లేయర్ హ్యాండ్స్ అయితే ఇచ్చాము. కింద వచ్చేసి అంబ్రెల్లాకి ఇలాగా బార్డర్ అయితే అటాచ్ చేసాము. అంబ్రెల్లాకి ఫ్రిల్ లాగా కూడా అటాచ్ చేసుకోవచ్చు, ఇలాగా మనం బార్డర్ లాగా కూడా అటాచ్ చేసుకోవచ్చు. అంటే డిపెండ్స్, క్లాత్ ఎక్కువ పడుతుంది. ఫ్రిల్ అయితే ఎక్కువ క్లాత్ పడుతుంది. ఇలా అయితే మనకి 5 మీటర్స్లో అయితే ఫ్రాక్ అయిపోతుందండి. ఎంత బాగుంది చూసారా. ఇది మంచి దుప్పటా పేరప్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి ఫ్యాబ్రిక్ అండి. అంటే స్పేస్ సిల్క్ మామూలుగానే చాలా ఇష్టపడతారు. ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది, ఇంకా పార్టీ వేర్ లుక్ అయితే చాలా బాగా వస్తుంది. సో దట్ ఈరోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.